మొక్కదాన్ని తిరిగిపోయినా దీప. అమ్మో తోసేస్తున్నాడు బాబా. దేవుడా, ఈ అబ్బాయికేం బిర్యానీ కావాలంట, నాకేమో బకారా రైస్ కావాలి. అందుకనే నా కోసం నేను బకారా రైస్ అయితే చేసేసుకున్నాను. అది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక స్టీల్ గిన్నె పెట్టేసుకున్నాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. అంటే నాకు మెజర్మెంట్స్ కోసం అది యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు ఆయిల్ వేసుకోండి, కొంచెం వేసుకోండి ఆయిల్. అండ్ అందులో బిర్యానీ మసాలా వేయాలి. అంటే అన్నీ అవసరం లేదు, బిర్యానీకి సంబంధించాలి. షాజీరా మాత్రం కంపల్సరీగా వేయాలి. ఆ ట్విస్ట్ బకారా రైస్కి షాజీరానే. అది లైట్గా వేపేసుకున్న తర్వాత చక్కగా ఆకేసేసుకోవాలి. ఆకేమి వాంటెడ్ కాదు, కానీ నేను వేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి వేసి లైట్గా కలిపేసుకొని తర్వాత ఆనియన్స్ ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. బిర్యానీకి అయితే ముందు వేపుతారు, బకారాకి అయితే తర్వాత వేస్తారు. అండ్ కరివేపాకు ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్లైనా వేసుకోవచ్చు, కొంచెం యాలకులు, అండ్ నెక్స్ట్ పుదీనా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. అది అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా కలిపేసుకోండి. ముందే వేస్తే మాడిపోద్ది అనమాట. ఇప్పుడు మనం 4 గ్లాసులు బియ్యానికి ఆ గ్లాస్తో 4 గ్లాసులు 8 గ్లాసులు వాటర్ యూజ్ చేయాలన్నమాట. 8 గ్లాసులు వాటర్ ఎందుకనంటే కొంచెం మరిగేటప్పుడు అండ్ బియ్యాన్ని మనం 1 అవర్ ముందే నానబెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఉడికేటప్పుడు అంటుకోకుండా ముద్దగా కొంచెం లైట్గా ఉడికినా పక్కకు తీసేసుకోవచ్చు అనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవడానికి ఉంటుందండి, ఇది చికెన్ మటన్ కాదు కాబట్టి ముందే కొత్తిమీర వేసేసుకొని కొంచెం జీడిపప్పు ముందే వేసుకున్నా బాగానే ఉంటుంది, లాస్ట్లో వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఆ వాటర్ మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఉందా 4 గ్లాసెస్, ఆ బియ్యాన్ని వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోండి, లేదంటే వేడికి చేయి కాలుతుంది. అయిపోయిన తర్వాత లైట్గా తిప్పేసుకొని, ఎక్కువ కూడా తిప్పుకున్నా అవసరం లేదు, లైట్గా తిప్పుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని పక్కెళ్ళి కూర్చొని గేమ్లు ఆడేసుకోండి. ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ చేసుకోండి. బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. వద్దు అన్నాడు కానీ లొట్ట వేసుకొని తిన్నాడు నా మొగుడు.